హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం కుక్కర్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి ఇలా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం సాజీరా అలాగే లవంగాలు అలాగే ఇలాచి అలాగే అనాస పువ్వు అలాగే బగారా ఆకు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మంచి అరోమా వస్తుందన్నమాట. ఇప్పుడు భోజ్వరాకు కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. కొన్ని దగ్గర బండపాకురు ఏదో అంటారు. అలాగే ఆనియన్ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు స్పైసీ చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, మధ్యలోకి కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే గరం మసాలా వేసుకోవడం వల్ల ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది, అందుకని కొంచెం. అలాగే కొద్దిగా పుదీనా. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే మనకి ఇష్టం ఉంటే కొంచెం కాజు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఒక 4-5 కాజు ముక్కలు కూడా వేసుకున్నాను. చూడండి, ఆనియన్ అయితే బాగా మంచిగా కలరింగ్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, సాల్ట్ కూడా వేసుకున్నాను. మనకి బగారా రైస్కి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో చూసుకొని వేసుకోండి. అలాగే నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 వాటరే పోసుకుంటున్నాను అనమాట. కొంచెం పాత బియ్యం అయితే 4 గ్లాసెస్ పోసుకుంటే సరిపోతుంది. నేను ముందుగానే బాస్మతి రైస్ని ఒక 10 మినిట్స్ ముందే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా కుక్కర్లో వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కుక్కర్ విజిల్ కోసం అయితే ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూడండి, బగారా రైస్ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది. ఇది మటన్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై